ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వించున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రపంచ పునర్జన్మ. ప్రపంచానికి పునర్జన్మనిచ్చిన వాడే ప్రభు అయిన యేసయ్య. మానవ దేహము అనే ప్రపంచము పాపంతో నిండిపోయి ఉన్నది. ఎక్కడ కూడా కొంచెమైనను పరిశుద్ధత ఏమాత్రము లేనిదై ఉన్నది. ఎందుకంటే అలనాడు ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆజ్ఞాతక్రమం చేశారో వాళ్ళ ద్వారా మనకి పాపం అనేది సంక్రమించింది. తరతరాలకు ఆ పాపం అనే శాపము వెంటాడుతూనే ఉంది. ఆ శాపాన్ని తీసివేయడానికే, ఈ లోకాన్ని రక్షించడానికే తన బిడ్డలైనటువంటి, తన స్వాధ్యమైనటువంటి, తన హస్తకృత్యమైనటువంటి తన బిడ్డలు, తన సంపద తన చెంత ఉండాలని ఆ పరమ తండ్రి యొక్క ఆశ, ఆ ఆశను నెరవేర్చడానికే ఆ అద్వితీయ కుమారుడు తన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆ రుధిరాన్ని మన కొరకు దారిపోసి ఉన్నారండి. ఆ రుధిరంలో మనం మన యొక్క పాపాలను కడుక్కోవడం ద్వారా మనం మారు మనసును పొందుకుంటాం. ఆ మారు మనసు పొందుకున్న తర్వాత ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలను మనం ఫలించాలి. అప్పుడే మనము పునరుత్థానం అవుతాం. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నాడు కదా, సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పువారు ఎవరు? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. గొడ్డల చెట్టు వేరును ఉన్నది. మీరు సరైన ఫలాలు ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడతారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. పొట్టు గింజలన్నిటిని తీసుకువెళ్ళి చెరిగి అగ్నిలో వేసేస్తారని ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు సెలవిచ్చి ఉన్నారు. అంటే మనం మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తేనే మనం పునర్జన్మను సంపాదించగలము. మన దేహానికి పునర్జన్మ అనేది మన ఆత్మకు పునర్జన్మ వస్తుంది. ఎందుకంటే ఆదాము అవ్వ తమ పరిశుద్ధతను కోల్పోయారు. ఆ పరిశుద్ధ వాళ్ళ మహిమ శరీరాన్ని కోల్పోయి ఉన్నారు. అలాగే మనము ఆ పాప శాపము నుంచి విడుదల పొందుకొని ఆయనలోనికి చేరితేనే మనము తిరిగి ఆయనలోనికి చేరతాం. ఆయన పరలోక రాజ్యంలో మనల్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి, అంటే మనకి పునర్జన్మను ప్రసాదించడానికి, మా ఆత్మ అనే ప్రపంచానికి, మన దేహం అనే ప్రపంచానికి, ఆ పరలోక రాజ్యంలో మనం స్థిర నివాసులుగా ఉండడానికి ఆయనను వెంబడించే వారముగా మనం ఉండాలి. అందరము పాపం చేశామండి. అందరం కూడా పుట్టిండం మొదలుకొని పాపంలోనే ఉన్నాం. ఎందుకంటే ఈ లోకమే పాపముతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా పాపంతోనే ఉంది. కాబట్టి మనలో పాపం లేదని మనం ఏమాత్రము బొంకడానికి లేదు. ఎందుకంటే రోమపత్రిక 3:23 సెలవిస్తున్న వాక్యం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనకి పునర్జన్మనివ్వాలని, ఆ మహిమా ప్రదేశంలో మనం తిరిగి జన్మించాలని, మనం పునరుత్థానం అవ్వాలని, ఆ పునఃస్థితిస్థాపన, ఆ పరలోక రాజ్యంలో మనల్ని పునఃస్థితిస్థాపన చెందించడానికి దేవుడు ఎంతగానో ఆశిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో మాటిమాటికి అనేక పర్యాయాలు మనం పాపంలోనికి జారిపోతూనే ఉన్నాం. అలనాడు పాపాత్మురాలైన స్త్రీ తన పాపాలను ఎప్పుడైతే యేసయ్య క్షమించిన వెంటనే ఆమె కూడా ఆ పాపాలను ఆ క్షణం నుండి విడిచిపెట్టి ఆయన నామాన్ని ప్రకటించడంలో, అంటే మారు మనసు పొంది ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించింది. అందుకే ఆమె పేరు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నదండి. అలాగే మనం ఇంకొక స్త్రీని చూసుకుంటే సమరయ స్త్రీ. ఆ సమరయ బావి దగ్గర ఆమె ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ఉపదేశం పొందిందో, ఆ ప్రభు అయిన రక్షకుడు ఈయనే, మెసేజ్ ఈయనే అని ఆమె ఊరంతా చాటింపు వేసిందండి. వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోలేదు, కానీ తను తెలుసుకున్న సత్యాన్ని, తను విన్నటువంటి మెస్సయ్య జీవజలపు ఊటలను అనేకులకు పంచిపెట్టింది. ఆ జీవజలపు ఊటలే మనకి మారు మనసును అనుగ్రహిస్తాయి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో దానికి తగిన ఫలాన్ని ఫలించాలి. అక్కడ సమరయ స్త్రీ ఫలించింది, మారు మనసు పొందింది. ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని పొందింది కాబట్టే ఆమె పునర్జన్మను సంప్రదించుకుంది. ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె దేహము పాపం చేసిన దేహమే. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుందో ఆమె ఆ సత్యానికి తగినట్టుగా జీవించి ఆ జీవవాకులను అనేకులకు తెలియజేసింది. కాబట్టే తన దేహము, తన ఆత్మ తిరిగి పునర్జన్మను సంపాదించుకుంది.
మనలో ఉన్న చెడుని. అందుకనే యోహానుకారుడు అంటాడు కదా, 1:9 యోహాను సువార్త, నిజమైన వెలుగు ఉండును, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించును. ఎవరైతే మారుమనసు పొందుతారో వారు క్రీస్తు స్వభావాన్ని ధరించుకుని వాళ్ళ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతారు. వాళ్ళలో ఉన్నటువంటి చెడుతనాన్ని అంతా విడిచిపెట్టి, వారిలో ఉన్న దుష్టక్రియలన్నింటినీ, సమస్తమైన దుర్నీతిని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, అంటే క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క సాత్విక గుణము, దయాగుణము, ప్రేమ, జాలి, ఈ ఆత్మీయ ఫలాలన్నిటిని కూడా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అనేకులకు సువాసన పరిమళాలను వెదజల్లుతారు. మన ఇంట్లోని ఏదైనా ఒక అరటిగెలను పెడితే అది పచ్చిగా ఉన్నదనుకోండి, అందులో ఒక్కటి పండితే చాలు, దాని నుంచి వచ్చిన వాసన మొత్తం అరటిగెల అంతా పండడానికి సహాయపడుతుంది. అంటే దానిలో నుంచి, ఆ ఫలంలో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్, దానిలోంచి విడుదలయ్యే హార్మోన్స్, దానిలోంచి వస్తున్నటువంటి ఆ వాసన మిగతా ఫలాలపైనకి వెళ్ళి వాటిని ఫలింపజేస్తుంది. అలాగే మనం కూడా క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న మనం కూడా, మారుమనసు పొందిన మనం కూడా తగిన ఫలాన్ని ఫలించాలి. అలా ఒట్టిగా మనం ఉండిపోకూడదు, దాన్ని మనం ఇతరులకు పంచిపెట్టాలి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నాము, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? తగిన ఫలాన్ని ఫలిస్తున్నాం. ఈ వాక్యం అనే కాదు, ఏ వాక్యం మనం వింటున్నామో, ఏ వాక్యం మన హృదయాన్ని తాగుతుందో ఆ సత్యమైన వాక్యాన్ని ఇతరులకు పంచడం ద్వారా వారిలో కూడా నిజమైన మారు మనసును పొందింపచేసి వాళ్ళందరికీ పునర్జన్మను సంప్రాప్తించే వారముగా ఉంటాం. కాబట్టి మనమందరము కూడా చూడండి, ఈ మధ్యన కరోనా వచ్చి అనేక మంది కుటుంబాలు సహితము ఎంతో ఆక్రందనలు చేశారు. అయితే అందులో చాలామంది లేరు, కానీ కొంతమంది దేవుని యొక్క కృపచేత వాళ్ళు సజీవులుగా ఉన్నారు. అంటే అది దేవుని యొక్క కృప. మరి దాని గురించినటువంటి అనేక మంది కృతజ్ఞతా కూడికలు పెట్టుకున్నారు, వాళ్ళకు సాక్ష్యాలు చెప్పుకున్నారు. అంటే వాళ్ళు పొందినటువంటి భాగ్యాన్ని అనేకులకు తెలియజేశారు. అదే మారు మనసుకు తగినటువంటి ఫలము. దాని ద్వారా అంటే దేవునికి సాక్షిగా ఉన్నారు. ఎందరైతే దేవునికి సాక్షులుగా ఉంటారో వాళ్ళే మారు మనసుకు తగినటువంటి ఫలం పొందినట్టు. వాళ్ళ యొక్క దేహాలని, వాళ్ళ యొక్క ఆత్మలను పరమతండ్రి నివసిస్తున్న ఆ పరలోక రాజ్యంలో పునఃస్థితి స్థాపన, అంటే వారిలో పరిశుద్ధతను కలిగించుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి. పౌలు గారుడు కూడా, సౌలు పౌలుగా మారిన తర్వాత, ఆయన మారు మనసు పొందిన తర్వాత ఏం చేశారు? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించారు. గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు క్రైస్తవ్యంలో. అనేకులకు వాక్యాన్ని ప్రకటించారు. అనేకులకు రక్షణ పదంలో నడిపించారు. అనేక సంఘాలను బలపరిచారు. అనేక మంది శిష్యులుగా తయారు చేశారు. పత్రికలను రాయడం జరిగింది. అనేక పత్రికలు, 14 పత్రికలను ఆయన రాయడం అనేది జరిగింది. అలాగే అంటే మన పాపపు సంఖ్యలను, ఎందరైతే పాపాలతో ఉన్నారో, ఎందరైతే మారుమనసు పొందలేదో వారందరినీ మారుమనసు చెందడానికి మనం చేసే ప్రయత్నమే మారు మనసుకు తగినటువంటి ఫలము. ఎందరైతే మారు మనసుకు తగిన ఫలాన్ని పొందుతారో వాళ్ళు పునరుత్థానులు అవుతారు. ఎందుకంటే మనకు మార్గదర్శకంగా ప్రభువైన యేసు పునరుత్థానుడై పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. కాబట్టి మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. మత్తయి సువార్త 19 చూస్తే కనుక అక్కడ తన శిష్యులందరూ అడుగుతారు, తండ్రి మేము సమస్తాన్ని విడిచిపెట్టేస్తాం కదా, మరి మాకు ఏంటి తండ్రి అని ఆయన అడిగినప్పుడు అక్కడ మత్తయి సువార్త 19:28 అంటారు, యేసు వార్త ఇట్లనెను, పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు, ఆయన వెంబడించిన వారు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేలుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చును. ఎందరైతే దేవుడు తన సొంత కుమారులుగా తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు, అంటే ఎవరైతే వాళ్ళందరూ ప్రజలుగా ఉన్నారో, దేవుని యొక్క కుమారులుగా ఉన్నారో వాళ్ళందరికీ తీర్పు తీర్చే గొప్ప సదావకాశము ఆయన యొక్క 12 మంది శిష్యులకి ఇచ్చారు. అంటే ఆయన యందు నన్ను వెంబడించిన మీరును, ఎందరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళకి ప్రపంచ పునర్జననం నందు వాళ్ళకి దేవుని యొక్క సుముఖములో ఉండడానికి అవకాశం ఉంది.
ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, అందుకనే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 20వ అధ్యాయము 21. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటెంటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. ప్రయోజనకరమైనది బహిరంగంగా చెప్పాలి, ఇంటింటా తెలియచేయాలి, బోధించాలి. దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలెను. మనం ఎలా ఉండాలి? సాక్ష్యం ఇచ్చుచుంటారు. ఇదంతయు మీకు తెలియను, యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. మనము దేవుని గురించి ఎల్లవేళలా సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి. ఎలా ఉండాలంటే బహిరంగంగా ఉండాలి. మన సాక్ష్యం లోపల దాచుకునేదిగా ఉండకూడదు. ఇంటింటా తెలియజేసే వారంగా ఉండాలి. అనేకులకు మనము బోధించే వారంగా ఉండాలి. అప్పుడే మనము పునర్జన్మ, మన దేహానికి మన ఆత్మకు పునర్జన్మ లభిస్తుంది. మారు మనసుకు తగిన ఫలం లభిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చారు. మనము కూడా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాం. మనం క్రీస్తుని అంగీకరించాము, క్రీస్తుని ధరించుకున్నాము. ఆయన ద్వారానే మనకి పరలోక రాజ్యం ఉంది. ఇదే సత్యము, ఆయనే సత్యము, ఆయనే దేవుడు, ఆయనే మన పరలోకానికి తీసుకెళ్ళగల సమర్థుడు అని మనకి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మీ హృదయాలను కలవరపడనీకుడి. నేను వెళ్ళి చోట నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మీకు స్థలాలను సిద్ధపరుస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. నన్ను నమ్మినవాడు తండ్రిని నమ్మినట్టే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని పరిశుద్ధుడైన యేసయ్య సెలవిచ్చారు. కాబట్టి మనము మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. ఫలించి ప్రపంచానికి పునర్జన్మను ప్రసాదించే వారంగా ఆ క్రీస్తుతో పాలువారమై ఉండాలి. ఆ క్రీస్తు జత పనివారమై ఉండాలి. ఆయన ప్రపంచానికి పునర్జన్మను ఇవ్వడానికి ఆయన బలి అయిపోయారు. ఆ పునర్జన్మలో మనము స్థానం సంపాదించుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో మనము కూడా స్థిర నివాసులుగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి ఇంటింట బహిరంగంగా అందరికీ బోధ చేసేవారంగా మనం ఉండాలి. శ్రమ అయినా, ఖడ్గమైన, వ్యాధైనా, బాధైనా క్రీస్తు నుండి తొలగిపోకుండా ఆయన కొరకు సత్యసాక్షులుగా మనం జీవిస్తే మనం పొందిన మారు మనసుకి తగిన ఫలాన్ని పొందినట్లు. అయితే మనం మారు మనసు పొంది నెమ్మదిగా ఉంటే మాత్రం తగిన ఫలాన్ని ఫలించలేనట్టే. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. క్రీస్తు నామాన్ని ధరించేసుకున్నానండి, క్రీస్తుని అంగీకరించానండి అంటే దానివల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. నువ్వెందుకు అంగీకరించావు, నువ్వు ఎలా తెలుసుకున్నావు దేవుణ్ణి, ఆ విషయాలను మనము ప్రతి ఒక్కరికి తెలియచేసేయాలి. అప్పుడే మనము మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించినట్లు. అంటే నాకు చదువు రాదు, నేను చేయలేనండి అంటే, చదువు లేకపోతే నీకు నోరిచ్చిన దేవుడు నోటి ద్వారా నీకు ఏం చేశారో అది తెలియచేయాలి. నా దగ్గర నేనేం చేయలేనండి, నేను జాబ్ బిజీ అని అనుకుంటాం. కానీ నీకు దేవుడిచ్చే సంపాదనతో ఆ దేవుని యొక్క కార్యముల కొరకు నీవు ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ మనకున్న దానితో మనము ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తను చేయాలి. ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలము మనకి పునర్జన్మను ప్రసాదిస్తుంది. ఆ పునర్జన్మను ప్రసాదించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందరైతే ఆయనకు శిష్యులుగా, ఆయన జతపరివారిగా ఉంటారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో స్థిర నివాసులుగా ఉండడానికి సహాయపడుతుంది. మనమందరము కూడా ఈ లోకానికి వచ్చింది దేనికోసం? పాపము నుండి విముక్తి పొంది ఆయనలో చేరుకోవడానికే, పరలోక రాజ్యానికి చేరడానికే ఇంత తపన, ఇంత ప్రయాస, ఎంత చేసేది. బాప్తిజం పొందేసి నీకు వచ్చిన కష్టం ద్వారా, నష్టం ద్వారా దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుకున్న తర్వాత దేవుని విడిచిపెట్టకుండా ఆ దేవుని కొరకు జీవిస్తూ అనేకులను చేయాలి, అనేకులను వెలిగించాలి. క్రిస్మస్కి క్యాండిల్స్ వెలిగించేసుకుని ఆర్పేసుకున్నట్టుగా కాదు, కానీ
నీ జీవితాన్ని నిజంగా వెలిగించుకొని ఆ వెలుగులోనికి అనేకులను నడిపించే వారంగా మనమందరము ఉండాలని దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.